ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో ఎవిడెన్స్ చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సో జపాన్ పైన భూకంపం వణికించింది. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన ద్వీపమైన క్యూషు పరిధిలో కుమ్మా మేటాల్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత భూమి కంపించిందనమాట. ఇక ప్రాథమికంగా యుఎస్ జియాలజికల్ సర్వే దీని ప్రకారం తీవ్రత 7.1గా నమోదైనట్టు కూడా చెప్తున్నప్పటికీ తర్వాత 6.8కి సవరించింది. అయితే సముద్ర మట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలిపిందనమాట. కాగా భూకంప దాడికి పలు ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పేసి ఇక ప్రకంపనలు వచ్చిన వెంటనే జపాన్ వాతావరణ సంస్థ పశ్చిమ తీర ప్రాంతాలైన అరియాకే అదేవిధంగా యాత్సు షీరో ఆ సముద్ర తీరాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ 2 గంటల్లో దాన్ని ఉపసంహరించుకుందన్నమాట. అంటే ఇక భూకంప తీవ్రత యాత్సు షీరో స్టేషన్ పట్టాలు తప్పడంతో రైలు పక్కకు జరిగింది. ప్రముఖ చారిత్రక కట్టడాలైన కుమామోటో కోట రాతి కూడా దెబ్బతిన్నాయి. అదేవిధంగా ప్రాథమిక సమాచారం ప్రకారం యాత్సు షీరో నగరంలో ఒక ఆసుపత్రి దాదాపు 40 మంది గాయపడినట్లు బాధితులతో అయితే వచ్చారని వార్తా కథన సంస్థ వెల్లడించింది. పలుచోట్ల మంటలు చెలరేగా విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. భద్రతా కారణాల రీత్యా ప్రాంతీయ రైల్వేతో పాటు బుల్లెట్ల రైళ్ల సేవలు నిలిపివేశారు. అసో కుమామోటో విమానాశ్రయం రన్వే తాత్కాలికంగా మూసివేశారు. ప్రభుత్వం అప్రమత్తం సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రజల ప్రాణాల పరిరక్షణకే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పేసి జపాన్ ప్రధాని సైనై తకాయిచి స్పష్టం చేశారనమాట. సమాచారం సేకరించడం, నష్టాన్ని అంచనా వేయడం, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలు గ్యాస్ స్టవ్లు, మంటలు పగిలిన గాజు పెంకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరోవైపు పరిసరాల్లో 3 అణు విద్యుత్ కేంద్రాలు కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ అధికారులు ప్రకటించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు తదుపరి ప్రకంపనలు, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అయితే హెచ్చరించింది. ఇక ఈ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక విమానాలు